కొంతమంది అనుకుంటారు టైలరింగ్ చేసేస్తున్నారు, వీళ్ళకేంటి బోల్డు డబ్బులు కదా, రోజుకి ఒక్క డ్రెస్ కుట్టినా సరిపోతుందిలే, వాళ్ళకి కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఉంటాయిలే, సంపాదించేసుకుంటారు టైలరింగ్లోనే అని చాలామంది ఆలోచిస్తారు. అది మాత్రం చాలా అంటే చాలా రాంగ్ అండి. టైలరింగ్ వాళ్ళు చేసిన ప్రతి ఒక్క కష్టం వెనక దాని విలువ అనేది వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే మనం చేసిన ప్రతి ఒక్క పని వెనకాతల మన కష్టము శ్రమపడి మనము ఏదో విధంగా వాళ్ళకైతే కుట్టడం అయితే జరుగుతుంది. చాలామంది అనుకుంటారు టైలరింగ్ నీకెట్లే అమ్మా, ఇంత ఇస్తావు కదా, అంత తగ్గించు అంటారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చిన 100 రూపాయలు ప్లెయిన్ బ్లౌజు 100 రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100 రూపాయలు అయితే 100 రూపాయల్లో నువ్వు ప్లెయిన్ బ్లౌజు ఇంకా తగ్గించు అనుకో, తగ్గించమంటున్నావు. ఆ తగ్గించమనడంలో 100 రూపాయలని 10 రూపాయలు తగ్గిస్తే 10 రూపాయలేనా అని అంటారు. 10 రూపాయలు తగ్గిస్తే పోన్లే 10 రూపాయలు అంటున్నారు కదా అని 20 తగ్గిస్తే ఇంకా 80 రూపాయలకి బ్లౌజ్ ఏం కుడతాం, 70 రూపాయలకి బ్లౌజ్ ఏం కుడతాము. ఎందుకంటే దారమే మినిమం 8 రూపాయలు అయిపోయింది. మరి కష్టం ఎక్కడ మిగులుతుంది? మరి ఊక్స్లు వేయాలా, హెమ్మింగ్ చేయాలా, అవన్నిటికి మరి ఎంత అవుతుందండి? మన కష్టం ఇంకా అక్కడే పోతుంది. ఇంకా మనం పలానా బ్లౌజ్కి పలానా ఎంత అనేసి తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే మనం ప్రతి వాళ్ళకి తగ్గించాలి అని అనే రూల్ అయితే లేదు. మీకు ఇష్టమైతే తగ్గించండి, లేకపోతే లేదు. ప్రతి ఒక్కరు నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే నా కస్టమర్ రారు కదా, నేను తగ్గించకపోతే ఎలా అనేసి మీరు ఎప్పుడు అయితే అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే కస్టమర్లు అనేది ఆటోమేటిక్గా దేవుడి దయ వల్ల ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు. మీ టాలెంట్ని బట్టి మీ పర్ఫెక్ట్గా వాళ్ళకి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా కుట్టిసి ఇచ్చారా అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకే కస్టమర్లు పెరుగుతారు. ఒక్కరు పోయారు కదా అనేసి ఎప్పుడూ వెనకడుగు అనేది వెయ్యొద్దు. ఒక చెయ్యి నీ వైపు చూసింది అంటే 4 చేతులు నీ వెంటే ఉంటాయి కదా. అందుకని మీరు ఎప్పుడూ ధైర్యం కోల్పోకుండా ధైర్యంతో ముందడుగు వేయమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.